హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సైటాక్స్. నా దగ్గరకు కౌన్సిలింగ్ కోసం చాలామంది పేరెంట్స్ పిల్లలు వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు పేరెంట్స్ ఏమో పిల్లల పైన కంప్లైంట్ చేస్తారు, పిల్లలేమో పేరెంట్స్ పైన కంప్లైంట్ చేస్తూ ఉంటారు. వీళ్ళ మధ్య గొడవలు ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి. ఇలాంటి పరిస్థితులు మీ ఇంట్లో కూడా ఉండుండొచ్చు. సో మీ పిల్లలు మీ మాట వింటలేదని, లేకుంటే మా పేరెంట్స్ నన్ను అసలు నా ఇంట్రెస్ట్ని, నా ఉద్దేశాలని పట్టించుకోవట్లేదనే ప్రాబ్లం ఏంటో అనుకుంటే ఈ వీడియో తప్పకుండా చూడండి. దానికి సొల్యూషన్ మీకు వీడియోలో లభిస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు సైటాక్స్. నేను మీ సైకాలజిస్ట్ విశేష్. మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందా? నేనైతే ప్రస్తుతం ఈ ఫోన్ వాడుతున్నాను. ఇది 4G. ఇంకా నేను 5Gకి అప్డేట్ కాలేదు. చాలా వరకు ఇప్పుడు అందరూ కూడా 5Gకి వచ్చారు. నేను 4G ఫోనే వాడుతున్నాను. ఇప్పుడు ఈ 4G ఫోన్లో 2G సిమ్ వేస్తే ఇది ఎలా పనిచేస్తుంది? ఎఫెక్ట్గా పనిచేస్తుందా? అసలు పనిచేయదా? మీరు చెప్పండి. నాకు తెలిసి ఈ 4G ఫోన్లో 2G సిమ్ పనిచేయదు. ఎందుకంటే 2G సిమ్ సైజ్ పెద్దది, 4G సిమ్ చాలా చిన్నది. 5Gకి సిమ్ అలే ఉంది కానీ, మైక్రో సిమ్మే ఉంది కానీ, బట్ దాని క్వాలిటీస్ అనేవి మారిపోయాయి. 5G మొబైల్లో 2G సిమ్ వేసి నాకు ఎఫెక్టివ్గా పనిచేయాలి, 5G ఫీచర్స్ అన్ని రావాలంటే ఖచ్చితంగా రావు. ఒప్పుకుంటారు కదా? అలాగే 5G పిల్లలతో 2G పేరెంట్స్ కనుక 2G పేరెంటింగ్ మెథడ్స్ ఫాలో అయితే మీరు కోరుకున్న ఫలితాలు రావు. ఏంటి 5G 2G ఫోన్లో ఉన్నాయి కానీ పేరెంట్స్ పిల్లల మధ్యలో కూడా ఉన్నాయని మీరు అనుకోవచ్చు. ఉన్నాయి. దీన్ని జనరేషన్స్ అంటారు, తరాలు. ప్రతి 15 సంవత్సరాలకి ఒక తరం మారుతుందని ఒక అంచనా. నేను జనరేషన్ ఎక్స్, అంటే 1960కి 75కి మధ్య పుట్టిన వాళ్ళని జనరేషన్ ఎక్స్ అంటారు. జనరేషన్ వై 75కి 90కి మధ్య పుట్టిన వాళ్ళు. జనరేషన్ జెడ్ 90కి 2010 వరకు ఉన్నవాళ్ళు. జనరేషన్ ఆల్ఫా అంటే 2010 తర్వాత పుట్టిన వాళ్ళు, జనరేషన్ ఆల్ఫా. సో వీళ్ళ యొక్క స్వరూప స్వభావాల్లోనూ, వీళ్ళ యొక్క స్వభావంలోనూ, లక్షణాల్లోనూ, ఇంట్రెస్ట్లోనూ, యాటిట్యూడ్లోనూ ఖచ్చితంగా తేడా ఉంటుంది. జనరేషన్ ఎక్స్ ఆర్ జనరేషన్ వైలో ఉన్న పేరెంట్స్ జనరేషన్ జెడ్, జనరేషన్ ఆల్ఫాలో ఉన్న పిల్లల్ని కనుక వాళ్ళ యొక్క లక్షణాలని, ఆ తరంలో వాళ్ళు ఎలా ఉంటారనే విషయం అర్థం చేసుకోలేకపోతే వీళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఎప్పుడూ ఇంట్లో నడుస్తూనే ఉంటాయి. ఏంటి లక్షణాలు అనేది మన కనుక మాట్లాడుకుంటే, జనరేషన్ ఎక్స్ 1960s 70sలో పుట్టినప్పుడు మనకు ఫోన్ అనేది మీరు చూసుకుంటే ఒక ఇట్లా రౌండ్గా ఫోన్ ఉండేది. దాంట్లో ట్రింగ్ 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 అని మనం తిప్పుతూ ఉండాలి కదా. మనం ఎక్కడ వస్తున్న విజయవాడ లేకుంటే వైజాగ్ మాట్లాడాలంటే మనం ఇక్కడి నుంచి ఫోన్ చేసి ఎక్స్చేంజ్ వాళ్ళతో పెట్టి మాకు వైజాగ్లో పలానా నెంబర్ కావాలని అడిగితే అక్కడ వాళ్ళు వెయిట్ చేయని చెప్తారు. వాళ్ళు కనెక్షన్ దొరికినప్పుడు మనకి కాల్ చేసి చెప్తే అప్పుడు మనం మాట్లాడతాం. ఇంత ప్రాసెస్ ఉంటుంది. అంటే ఆ జనరేషన్కి వెయిట్ చేయటం అనేది తెలుసు, అవసరం, తెలుసు, అలవాటు. రైట్? మరి ఈ జనరేషన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ఫింగర్ టిప్స్. జస్ట్ ఫోన్ కాదు, ఫుడ్ ఈజ్ ఆన్ ఫింగర్ టిప్స్, సరుకులు ఫింగర్ టిప్స్, సినిమాస్ ఫింగర్ టిప్స్, ఎంటర్టైన్మెంట్ ఫింగర్ టిప్స్, క్యాలిక్యులేషన్ ఫింగర్ టిప్స్, ఇన్ఫర్మేషన్ ఆన్ ఫింగర్ టిప్, ఎవ్రీథింగ్ ఆన్ స్మార్ట్ ఫోన్. ఎందుకు వెయిట్ చేయాలి? వాళ్ళకి వెయిటింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? వెయిటింగ్ అనే అలవాటు ఎక్కడి నుంచి వస్తుంది? వెయిట్ చేయడం అలవాటు రాదు వాళ్ళకు. సో అందువల్లనే మీరు గమనిస్తే ఈ జనరేషన్ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్, ఏది కావాలన్నా వాళ్ళకి వెంటనే కావాలి. దే కాంట్ వెయిట్. పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. అది మన పిల్లాడి తప్పు కాదు, ఈ జనరేషన్ మొత్తమే అలా ఉందనే విషయం అర్థం చేసుకొని వాళ్లకు కొంచెం సర్ది చెప్పాలి. అయితే చిన్నప్పటి నుంచే పేరెంట్స్ ఈ గ్రాటిఫికేషన్, ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ ప్లేస్లో డిలేడ్ గ్రాటిఫికేషన్ అనే దాన్ని కనుక అలవాటు చేస్తే పిల్లలు కొంత వెయిట్ చేయటము, తనకు కావాల్సిన కోసం కొంత టైం వెయిట్ చేయడం నేర్చుకుంటారు. దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మ్యార్ష్ మెల్లో అనే ఒక ఎక్స్పెరిమెంట్ అమెరికాలో ఒక 50 సంవత్సరాలుగా 50-60 సంవత్సరాలు జరుగుతుంది. అంటే మ్యార్ష్ మెల్లో అంటే మన చాక్లెట్ లాంటిది. కొంతమంది పిల్లలని ఒక రూమ్లో పెట్టి మీరు వెంటనే తీసుకుంటే ఒక చాక్లెట్ వస్తుంది, ఒక 15 నిమిషాలు వెయిట్ చేస్తే 2 చాక్లెట్స్ వస్తాయి అని చెప్పారు. పిల్లలు ఏం చేస్తారు? తర్వాత అంతా ఓపిక ఉండదు వాళ్ళకు. ముందు ఒకటి టప్మని తీసుకున్నారు. కానీ కొంతమంది పిల్లలు వెయిట్ చేసి 2 చాక్లెట్స్ తీసుకున్నారు. ఈ ఒక చాక్లెట్ తీసుకున్న వాళ్ళని, వెయిట్ చేసి 2 చాక్లెట్ తీసుకున్న వాళ్ళని కొన్ని సంవత్సరాల పాటు స్టడీ చేశారు. వాళ్ళ జీవితాలని వాళ్ళు సైకాలజిస్టులు అధ్యయనం చేస్తున్నారు, ఫాలోఅప్ చేస్తున్నారు అన్నమాట.
సో ఫైనల్గా గుర్తించేది ఏంటంటే ఎవరైతే 15 నిమిషాలు వెయిట్ చేసి 2 చాక్లెట్ తీసుకున్నారో వాళ్ళు జీవితంలో ఎక్కువ సంతోషంగా ఉన్నారు, సుఖంగా ఉన్నారు, సక్సెస్ సాధించారు, హాయిగా బతుకుతున్నారు. ఎందుకు? దే నో హౌ టు డిలే దర్ గ్రాటిఫికేషన్. ఇది పిల్లలకు పేరెంట్స్ చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే కొంతవరకు వాళ్ళు ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ని అధిగమించి కొంచెం వెయిట్ చేయడం అనేది నేర్చుకుంటారు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. రెండోది, ఇప్పుడు 1960s నుంచి 70s 80sలో మీరు కనుక పుట్టి ఉంటే మీకు ఒక పెన్ను అప్పట్లో ఇంక్ పెన్ను వాడేవాళ్ళం కదా, ఇంక్ పెన్ను వాడేవాళ్ళం. ఆ ఇంక్ పెన్నులో ఎవరు ఎక్కువ కాలం వాడితే వాడు అంత గొప్ప కింద లెక్క. ఇరగొట్టుకోకుండా నిబ్బిరగకుండా ఎవరు ఎక్కువ కాలం వాడితే అంత గొప్ప కింద లెక్క కదా. ఒకవేళ నిబ్బిరిగిపోయినా ఇంకోటి జరిగినా కానీ మనం దాన్ని నిబ్బు మార్చుకునేవాళ్ళం. అలాగే ఏదైనా వస్తువు పాడైపోతే రిపేర్ చేయించుకునేవాళ్ళం. మరి ఇప్పుడు మీరు ఈ తరం పిల్లల్ని అడగండి రిపేర్ గురించి. నో రిపేర్. మొబైల్ బాగాలేదా, ఎక్స్చేంజ్, రీప్లేస్. నో రిపేర్, ఓన్లీ రీప్లేస్. మొబైల్ బాగాలేదా, రీప్లేస్. షర్టుకు బటన్ ఉడిందా, తీసి పక్కన పడాయి. ప్యాంటు కొంచెం కింద ఏమన్నా కుట్టు ఉడిందా, తీసి పక్కన పడాయి. అంతే. వాళ్లకు రిపేర్ అనేది తెలియదు, రీప్లేస్ తెలుసు వాళ్ళకి, అంతే. ఈ రీప్లేస్మెంట్ అనేది ఈవెన్ ఇట్ ఈజ్ ఎక్స్టెండెడ్ టు రిలేషన్షిప్స్. ఒక తరంలో గతంలో భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా కానీ సర్దుకుపోయేవాళ్ళు, కింద మీద పడి సర్దుకుపోయేవాళ్ళు. ఎవరో వాళ్ళ తప్పది వీళ్ళు భరించేవాళ్ళు, వీళ్ళు తప్పది వాళ్ళు భరించేవాళ్ళు. మరి ఈ జనరేషన్లో అలాంటిది లేదు. కుదరలేదా, కంపాటబిలిటీ లేదా, మార్చి టేక్ డైవోర్స్ అండ్ మ్యారీ సమ్వన్ ఎల్స్. అది ఈ జనరేషన్ యొక్క తప్పు కాదు, ఈ జనరేషన్ యొక్క లక్షణం. ఓకే, దీన్ని మార్చాలంటే చిన్నప్పటి నుంచే వాళ్ళని పెంచే క్రమంలో వాళ్లకు రీప్లేస్మెంట్ కాకుండా రిపేర్ అనేది అలవాటు చేస్తే తర్వాత జీవితంలో కూడా వాళ్ళు ప్రతిదాన్ని రీప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. మనం బంధాలని అనుబంధాలు కూడా రీపేర్ చేసుకొని కొంచెం మళ్ళీ మనం బాగా వచ్చిన విషయాన్ని అర్థం చేసుకుంటారు. అది పేరెంట్స్ యొక్క చేతుల్లో, పేరెంటింగ్ పద్ధతుల్లోనే ఉంది. రైట్. మూడోది, చదువు విషయంలో చాలామంది పేరెంట్స్ నాకు వచ్చి కంప్లైంట్ చేస్తుంటే మా పిల్లలు అస్సలు ఒక అరగంట కూడా కూర్చోవట్లేదండి పుస్తకాల ముందు, ఏం చేయాలో అర్థం కావట్లేదండి అని అంటారు. పిల్లల్ని అడిగితే సార్ వాళ్ళ టైంలో అంటే ఏమీ లేవు కాబట్టి కూర్చున్నారు, మా టైంలో అన్నీ ఉన్నాయి, ఎక్కడ కూర్చుంది సార్ అంటారు. నిజమే కదా. ఇప్పుడు 60s 70sలో మన ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటి? రేడియో, ఓన్లీ రేడియో. తర్వాత టేప్ రికార్డర్, ఆ తర్వాత టీవీ కూడా ఎవరో ఒకళ్ళిద్దరిలోనే ఉండేది. అది కూడా ఎప్పుడో 1-2 కార్యక్రమాలు వచ్చాయి. మరి ఈ రోజుల్లో అందువల్లనే అప్పట్లో ఒక అవర్ అంటే స్కూల్లో స్టడీ ఒక క్లాస్ అంటే 40-45 మినిట్స్ ఉండేది. ఎందుకు? ఫస్ట్ 5-10 మినిట్స్ ఇంట్రడక్షన్ సరిపోతుంది, తర్వాత 20 మినిట్స్ వాళ్ళు ఫోకస్గా వింటారు, తర్వాత కన్క్లూషన్కి ఉంటుందని చెప్పేసి అలాగా డిజైన్ చేసేవాళ్ళు. ఈరోజు అటెన్షన్ స్పాన్ ఎంతో తెలుసా? ఈరోజు పిల్లల అటెన్షన్ స్పాను మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. 80 seconds to 8 minutes మ్యాక్సిమం, అంతే. అంటే మీ పిల్లలు 10 నిమిషాల సేపు పుస్తకం పట్టున్నారంటే సూపర్. వాళ్ళని ఎంకరేజ్ చేయండి, వాళ్ళని తిట్టమాకండి, ఎంకరేజ్ చేయండి. గుడ్, బాగా కాన్సన్ట్రేట్ చేసావు, ట్రై టు ఇంప్రూవ్ ఇట్ అని ఎంకరేజ్ చేస్తే నిదానంగా వాళ్ళు పెంచుకుంటారు. 10 నిమిషాలకే ఏంటిది, అరగంట చదవాలి, గంట చదవాలి, 2 గంటలు చదవాలి అని చెప్పారు అనుకోండి, వాళ్ళు అది చదవడం కూడా మానేస్తారు. ఎందుకంటే వాళ్ళ అటెన్షన్ స్పాన్ తక్కువ ఈ జనరేషన్కి. 80 seconds to 8 minutes మాత్రమే అటెన్షన్ స్పాన్ ఉంది. అందుకని మీరు గమనిస్తే ఈవెన్ సోషల్ మీడియాలో కూడా షార్ట్స్ స్పాన్ అంతా 60 seconds. యూట్యూబ్లో వచ్చే వీడియోల స్పాన్ అంతా మ్యాక్సిమం 10 minutes. ఎందుకు? అంతకంటే ఎక్కువ ఫోకస్ చేయలేరు ఈ జనరేషన్ని. మనకంటే ముందు అక్కడ పైనుండే ఆ సోషల్ మీడియాలో పనిచేసే సైకాలజిస్టులు బాగా తెలుసు కాబట్టి వాళ్ళు దానికి తగ్గట్టుగా డిజైన్ చేశారు దాన్ని. ఓకే, సో అటెన్షన్ స్పాన్ తగ్గింది కాబట్టి సో మీ పిల్లలు 10-15 నిమిషాలు కనుక ఫోకస్ చేస్తుంటే సంతోషించండి, ఎంకరేజ్ చేయండి. 10 నిమిషాలు 15 నిమిషాలు బ్రేక్ తీసుకోమనండి, మళ్ళీ 2-3 minutes బ్రేక్ తీసుకుని మళ్ళీ కూర్చోమనండి. అంతేగాని డోంట్ ఎక్స్పెక్ట్ దే కుడ్ సిట్ ఫర్ అవర్స్ టుగెదర్. అలా ఎవరైనా కూర్చుంటే అదృష్టం అది. ఎప్పుడు కూర్చుంటే అలాగా నిజంగా ఆ సబ్జెక్టు పట్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, నిజంగా ఆ సబ్జెక్ట్ నేర్చుకోవాలని కోరుకున్నప్పుడు మనం ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదు,
ఆ ఫోకస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అలా కాకుండా రెగ్యులర్గా చేయాలన్నప్పుడు ఫోకస్ అనేది తగ్గుతుంది. కాబట్టి పిల్లల్లో ఫోర్స్డ్ కాకుండా వాళ్లకు ఏ ఏ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉందో దాన్ని ఆ రంగంలో ప్రవేశించేలా కనుక మనం ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరగలుగుతారు, జీవితాన్ని ఆనందంగా సంతోషించగలుగుతారు. అతి ముఖ్యమైనది వర్క్ లైఫ్ బ్యాలెన్స్. అంటే మనం ఇప్పుడు 60s, 70s, 80sలో చూసుకుంటే పొద్దున్నే 9 గంటలకి 8:39కి బ్రేక్ఫాస్ట్ చేసి చక్కగా క్యారియర్ సర్దుకొని బైక్లోనో లేకుంటే స్కూటర్లోనో ఆఫీస్కి వెళ్ళేవాళ్ళం. సాయంత్రం 5 గంటలకు నుంచి ఆఫీస్ నుంచి ఇంటికి వస్తే ఇంకా తర్వాత పనేం ఉండదు కదా. మరి ఈరోజు ఉదయం 8 ఇంటి నుంచి బయలుదేరితే నైట్ 8 ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేటప్పుడు కూడా మళ్ళీ పని వస్తుంది వాళ్ళతో పాటు. వర్క్ ఫ్రమ్ హోమ్ లేకుంటే ఎక్స్ట్రా వర్క్ ఇవన్నీ కూడా ఉంటాయి. అందుకనే ఈ జనరేషన్లో స్ట్రెస్కి సంబంధించిన సమస్యలు ఎక్కువ, మానసిక సమస్యలు కూడా ఎక్కువ. ఎందుకంటే వాళ్ళ వర్క్ లైఫ్ రెండూ కూడా మిక్స్ అయిపోయి వాళ్ళ జీవితాలని అతలాకుతలం చేస్తున్నాయి. కాబట్టి పేరెంట్స్గా మీరు వాళ్ళ యొక్క ఒత్తిడిని అర్థం చేసుకోండి. వాళ్ళు చిరాకు పడ్డా లేకుంటే మా తెలుసు అని చెప్పినా కానీ మరీ మిమ్మల్ని ఇన్సల్ట్ చేసినట్టుగా ఫీల్ అవ్వకుండా వాళ్ళ యొక్క ఒత్తిడిని అర్థం చేసుకోండి. ఆ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడానికి వాళ్లకు సహకరించండి, వాళ్ళని ప్రోత్సహించండి. అవసరమైతే సైకాలజిస్ట్ సహాయం తీసుకోండి. సో ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కనుక పిల్లలకి అలవాటైతే, ఈ జనరేషన్ అలవాటు చేసుకుంటే అప్పుడు మీరు శారీరకంగాను మానసికంగాను ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఇప్పుడు అర్థమైంది కదా, మనది 2G పేరెంటింగ్, వీళ్ళు 5G చిల్డ్రన్. మనము మన పేరెంటింగ్ యొక్క స్టైల్ని మార్చుకోవాలే కానీ ఆ 5G వాళ్ళని 2Gకి రమ్మని అడగకూడదు. ఓకే, మనమే మన పద్ధతులను మార్చుకొని పిల్లలకు తగ్గట్లుగా, ఈ తరానికి తగ్గట్లుగా మనల్ని మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళు కూడా అంతే, వాళ్ళ తరం తగ్గట్టుగా అప్డేట్ చేసుకుంటారు. అప్డేషన్ మనం చేసుకోవాలి తప్ప వాళ్ళని వెనక్కి లాగొడిన విషయం గుర్తిస్తే మనకు పిల్లలతో గొడవలు తగ్గుతాయి, పిల్లలకు మనకు మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి. ఇది ఈరోజు సారాంశం. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్కి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరో రోజు మరో వీడియోతో మనం కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. మీ సైకాలజిస్ట్ విశేష్.